హాయ్ అండి, ఇంట్లోనే మనం మసాలా దోశని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కొలతలతో మనం పిండిని ప్రిపేర్ చేసుకుంటే మనకి మసాలా దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా కూడా వస్తుంది, మంచి కలర్ కూడా వస్తుంది. లోపల ఉన్న మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. చాలా టేస్టీగా ఉండే ఈ మసాలా దోశని ఇప్పుడు మనం పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసుకుందామా. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుండు, 2.5 కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్పు శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసేసి బాగా ఇలా నీట్గా కడుక్కొని 4-5 అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ పిండిని వేసుకొని 1/2 కప్పు అటుకులు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా కోసం ఒక కడాయి తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ సాయిమినపప్పు వేసిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా నిలువుగా తరుక్కొని వేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు పొటాటోస్ని ఇలా మ్యాష్ చేసుకొని, మరీ ఎక్కువ మెత్తగా చేయొద్దండి, కొంచెం పీసెస్ లాగా చేసుకొని కడాయిలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా అలాంటివి ఏం వేయొద్దండి. ఇందులో ఓన్లీ కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం కదా. దీన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న పిండిని ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం. చూసారా ఎలా పొంగిందో, ఇలా ఫ్లఫీగా పొంగాలన్నమాట. అప్పుడైతే మనకి దోశ మంచిగా క్రిస్పీగా వస్తుంది. దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మనం సాల్ట్ వేసుకోకుండా కొంచెం పిండిని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. ఇప్పుడు మనం దోశ ఏ కన్సిస్టెన్సీలో వేసేసుకుంటామో అందుకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా సాల్ట్ ఒకసారి వేసేస్తే పిండి బాగా పులిసిపోతుందండి. మనం ఉప్పు వేయకుండా మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈవినింగ్ టైం కానీ నెక్స్ట్ డే మార్నింగ్ టైం కానీ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్తో ప్యాన్ అంతా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మరీ మందంగా కాకుండా మరీ బాగా పల్చగా కాకుండా ఇలా మీడియంగా వేసుకొని అది కొంచెం ఉడికినట్టుగా అయిన తర్వాత మీకు నచ్చితే కొంచెం ఆనియన్ వేసుకోండి. నేనైతే వేస్తున్నాను, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా ఆనియన్ వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని దోశ మధ్యలో పెట్టుకోవాలన్నమాట. మీకు నచ్చితే ఇందులో కారం కూడా వేసుకోవచ్చండి, ఎర్రకారం, లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఆలూని పెట్టిన తర్వాత దోశ కొంచెం ఉడికినట్టుగా అయింది కదండి. ఇప్పుడు దోశ మీద 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నచ్చితే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం దోశ వేయగానే హైలో ఉంచుకోవాలండి ఫ్లేము. తర్వాత పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే మనకి దోశ అనేది నిదానంగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. చూసారా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే మనం దోశను తీసి వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా మసాలా దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలానే ఇంకొక దోశను కూడా మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక గరిటె పిండిని తీసుకొని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని ఆనియన్ వేసేసి మసాలా వేసేసి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మంచి మసాలా దోశ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగుందో. చూస్తేనే కాదండి, తింటే కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండే మసాలా దోశ మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.